శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగం. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. భగవానుడు ఇలా అన్నాడు, ఓ అర్జున, మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడిచిపోయాయి. నీవు వాటిని మరిచిపోయావు, కానీ అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి. ద సుప్రీం లార్డ్ సెడ్, బోత్ యూ అండ్ ఐ హ్యావ్ హ్యాడ్ మెనీ బర్త్స్, ఓ అర్జున్. యూ హ్యావ్ ఫర్గాటెన్ దెమ్ వైల్ ఐ రిమెంబర్ దెమ్ ఆల్, ఓ పరంతప. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ అర్జున, ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించునో అధర్మము ప్రబలునో ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను. Whenever there is a decline in righteousness and an increase in unrighteousness, O Arjun, at that time I manifest myself on earth. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని చక్కగా స్థాపించడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తాను. టు ప్రొటెక్ట్ ద రైచియస్, to annihilate the wicked, and to re-establish the principles of dharma, I appear on this earth age after age. Vitaraga bhayakroda manmaya mamupashrita bahavo jnana tapasa puta madbhavamaghata. నన్ను ఆశ్రయించిన చాలామంది జ్ఞానం అనే తపస్సు చేత పవిత్రులై నా స్వరూపాన్ని పొంది తరించారు. వారు రాగము, భయము, క్రోధము లేని వారై నేనే సర్వం అనుకొని నా దివ్య ప్రేమను పొందారు. బీయింగ్ ఫ్రీ ఫ్రమ్ అటాచ్మెంట్, ఫియర్ అండ్ యాంగర్, బికమింగ్ ఫుల్లీ అబ్జర్వ్డ్ ఇన్ మీ అండ్ టేకింగ్ రిఫ్యూజ్ ఇన్ మీ, many persons in the past became purified by knowledge of me and thus attained my divine love. Ye yatamam prapadyante tam stadaiva bhajamyaham mama vartmanu vartante man manushya partha sarvasha. పార్థ, ఎవరు నన్ను ఎలా సేవిస్తే నేను వారికి ఆ విధంగా అనుగ్రహిస్తాను. తెలిసినా తెలియకపోయినా అందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు. ఇన్ వాట్ ఎవర్ వే పీపుల్ సరెండర్ అన్ టు మీ, ఐ రెసిప్రొకేట్ అకార్డింగ్లీ. ఎవ్రీ వన్ ఫాలోస్ మై పాత్, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ, ఓ సన్ ఆఫ్ పృథా. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. జనుల గుణ కర్మల ఆధారంగా 4 రకాల వృత్తి ధర్మములు నాచే సృష్టించబడ్డాయి. ఈ వ్యవస్థకు నేనే సృష్టికర్త. అయినా నన్ను అకర్తగా మరియు సనాతనునిగా తెలుసుకొను. The 4 categories of occupations were created by me according to people's qualities and activities. Although I am the creator of this system, know me to be the non-doer and eternal. Karmanohapi bodhavyam bodhavyam cha vikarmana akarmanacha bodhavyam gahana karmano ghati. కర్మ, వికర్మ మరియు అకర్మ
చేయవలసిన కర్మ, చేయకూడని కర్మ, కర్మరహిత స్థితి. నీవు ఈ మూడింటి యొక్క స్వభావాన్ని గురించి తప్పకుండా తెలుసుకోవాలి. వీటి గురించి ఉన్న యథార్థం నిగూఢమైనది మరియు అర్థం చేసుకోవడానికి క్లిష్టమైనది. యు మస్ట్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఆల్ త్రీ recommended action, wrong action and inaction. The truth about these is profound and difficult to understand. Yasya sarve samarambha kama sankalpa varjita jnanagnidagdha karmanam tamahu panditam buddha. ఎవరి సమస్త కర్మలు భౌతిక సుఖాల కోరికలకు అతీతంగా ఉంటాయో మరియు ఎవరి సమస్త కర్మలు జ్ఞానమనే అగ్నిలో దహింపబడ్డాయో అట్టివారు జ్ఞానోదయమైన మునులచే పండితులు అనబడతారు. ద ఎన్లైటెండ్ సేజెస్ కాల్ దోస్ పర్సన్స్ వైజ్ whose every action is free from the desire for material pleasures and who have burnt the reactions of work in the fire of divine knowledge. Brahmarpanam brahmahvi brahmagnau brahmanahutam brahmaivatena gantavyam brahmakarma samadhina. అర్పణము బ్రహ్మము, హవిస్సు బ్రహ్మము, బ్రహ్మమనే అగ్నిలో బ్రహ్మరూపుడైన యజమాని చేసే హోమం కూడా బ్రహ్మమే, సర్వము బ్రహ్మమే అనే భావనతో హోమము చేయవాడు పొందే ఫలము కూడా బ్రహ్మమే. ఫర్ దోస్ హూ ఆర్ కంప్లీట్లీ అబ్జర్వ్డ్ ఇన్ గాడ్ కాన్షియస్నెస్, ద oblation is Brahman, the ladle with which it is offered is Brahman, the act of offering is Brahman, and the sacrificial fire is also Brahman. Such persons who view everything as God easily attain Him. Sarvanindriya karmani prana karmani chapare atma samyama yogagnau juhati జ్ఞాన దీపితే. కొందరు జ్ఞానంచే ప్రేరణ పొంది తమ ఇంద్రియ క్రియాకలాపాలన్నింటినీ మరియు తమ ప్రాణశక్తిని కూడా నిగ్రహించిన మనస్సు యొక్క అగ్నిలో సమర్పిస్తారు. సమ్ ఇన్స్పైర్డ్ బై నాలెడ్జ్ ఆఫర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఆల్ దేర్ సెన్సెస్ అండ్ దేర్ లైఫ్ ఎనర్జీ ఇన్ ద ఫైర్ ఆఫ్ ద కంట్రోల్డ్ మైండ్. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ పార్థ, యాంత్రికముగా ద్రవ్యము చేసే యజ్ఞము కన్నా జ్ఞానంతో చేసే యజ్ఞము ఎంతో శ్రేష్టమైనది. ఏదేమైనా అన్ని యజ్ఞ కర్మలు జ్ఞానమునందే పరిసమాప్తమగును. In this world, there is nothing as purifying as divine knowledge. One who has attained purity of mind through prolonged practice of yoga receives such knowledge within the heart in due course of time. Nahi jnanena sadrusham pavitramiha vidyate tasvayam yoga samsiddha kalenatmani vindhati. ఈ లోకంలో దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము కంటే పవిత్రమనొచ్చేది వేరే ఏమీ లేదు. చాలా కాలం యోగ సాధనలో అంతఃకరణ శుద్ధి సాధించిన తరువాత కాలక్రమంలో ఈ జ్ఞానం సాధకుని హృదయంలో పొందబడుతుంది. ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఈజ్ నథింగ్ యాజ్ ప్యూరిఫైయింగ్ యాజ్ డివైన్ నాలెడ్జ్. వన్ హూ హ్యాస్ అటైన్డ్ ప్యూరిటీ ఆఫ్ మైండ్ through prolonged practice of yoga receives such knowledge within the heart in due course of time. Shraddhavan labate jnanam tatparasayatendriya jnana labdva param shanti machirena dhigacchati. గాఢమైన శ్రద్ధ విశ్వాసాలు కలవారు మరియు మనో ఇంద్రియ నిగ్రహం కలవారు
దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు. ఇటువంటి శ్రేష్టమైన అలౌకిక జ్ఞానంతో వారు అతి త్వరగా శాశ్వతమైన పరమశాంతిని పొందుతారు. Those whose faith is deep and who have practiced controlling their mind and senses attain divine knowledge. Through such transcendental knowledge, they quickly attain everlasting supreme peace. Ajñaccha sraddhadhanaccha samshayatma vinashyati నాయం లోకోస్తి నపరో నసుఖం సంశయాత్మన. జ్ఞానము విశ్వాసము రెండూ లేనివారు మరియు అనుమానం పడే స్వభావం కలవారు పతనమైపోతారు. విశ్వాసము లేక సందేహించే వారికి ఈ లోకంలో ఇక ఆ పరలోకంలో కూడా సుఖం ఉండదు. బట్ పర్సన్స్ who possess neither faith nor knowledge and who are of a doubting nature suffer a downfall. For the skeptical souls, there is no happiness either in this world or the next. ఇది భగవద్గీత 4వ అధ్యాయము సమాప్తము.